మునాబాయి లతీఫ్ గారికి కూడా పేరున ధన్యవాదాలు. హలో, మన పూర్వ కౌన్సిలర్ మరియు మన యూనియన్కి సంబంధం ఉన్నటువంటి కార్యక్రమాలు ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి అట్లే కోదాడ అసోసియేషన్ రీసెంట్గా ఏర్పడింది. వాళ్ళ అధ్యక్షులు మరియు వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. నేను చాలా రోజుల నుంచి ఎంతకు మీటింగ్ ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ చేయలేకపోయినా మరి ఎలక్షన్ బిజీ వల్ల దానివల్ల మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వచ్చి పిలవగానే నేను కూడా మీరు అటెండ్ అవుతాను, నాకు కూడా వాళ్ళతో మాట్లాడే అవకాశం దొరుకుతానే ఉద్దేశంతో ఇప్పుడే నేను వాళ్ళకి ఓకే చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే అందరికీ ప్రస్తుతం ఏ ఒక్క క్రైమ్ జరిగినా, ఎటువంటి నేరం జరిగినా కూడా దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో మొబైల్ ఫోన్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దొంగతనం కానీ, మర్డర్ కానీ, ఎటువంటిది కానీ దాంట్లో మాట్లాడడం కానీ, దాంట్లో మనం వాట్సాప్లో షేరింగ్ చేయడం, మెసేజ్ షేరింగ్ చేయడం, అటువంటి చాలా నేరాలు మొబైల్ ఫోన్తోనే స్టార్ట్ అవుతున్నాయి. దాంట్లో మీ అందరి పాత్ర కూడా మాకు సహాయం, నేరాలను డిటెక్ట్ చేయడంలో మాకు సహాయం చేయాలని మేము ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎందుకంటే మీ దగ్గరికి చాలా ఫోన్లు తెప్తి చేసిన ఫోన్లు కానీ దొరికిన షరీఫ్ గారికి కూడా సీనియర్ టెక్నీషియన్ రాజేష్ గారు కూడా ముందుకు రావాలి. అదేవిధంగా మరొక సీనియర్ టెక్నీషియన్ అనిల్ కుమార్ అని కూడా ముందుకు రావాల్సి కోరుచున్నాను. ఆహ్వానం మేరకు ఐడి కార్డ్ డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చేసిన ముఖ్య అతిథి రామన్ గారికి చాలా ధన్యవాదాలు సార్. సిఏ గారికి క్షమించండి, మా వల్ల ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేసామండి. మేము మా వల్ల ఏర్పాటు చేసిన మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ ఈ కార్యక్రమానికి మొబైల్ ఫోన్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నేర నియంత్రణలో భాగంగా తప్పకుండా కృషి చేస్తూ మాకు సమాచారం అంటే అనాథ మొబైల్ అమ్మడానికి కానీ, వాటిని అమ్మడానికి, కొనడానికి కానీ, లేకుంటే ప్యాటర్న్ లాగా చేంజ్ చేయడం, ఐఎం నెంబర్ చేంజ్ చేయడం వంటి కార్యక్రమాలు పాల్గొంటే చట్టబద్ధంగా వాటి అన్ని సమాచారాన్ని మా అందరికీ పోలీసు వారికి తెలియజేసి నేర నియంత్రణ కృషి చేయాలని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేయాలి.